రంగనాథ స్వామిని దర్శించుకొని రామేశ్వరంలో ఉన్న మిగతా అందాలు చూడ్డానికి రెడీ అయిపోయా భయ్యా. అయితే బండెక్కేసి చెంగుమని వచ్చేసా ఇండియాస్ లాస్ట్ విలేజ్ ధనుష్ కోడి. ఇక్కడే ఆ శ్రీరామచంద్రుల వారు సీతామాత కోసం హనుమంతుడు ఇంకా లక్షలాది వానర సైన్యంతో కట్టబడిన 7,000 సంవత్సరాల నాటి వారధి ఉండేది. దట్ ఈస్ అవర్ గ్రేట్ రామసేతు. అలాగే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? ఇండియన్ ఓషన్ ఇంకా బే ఆఫ్ బెంగాల్ సముద్రం రెండు కలిసే చోటు కూడా ఇక్కడే. ఈ రెండు కలిసే ప్లేస్ ని అరిచాల్ మున్నాయ్ అని పిలుస్తారు. అయితే ఈ ధనుష్కోడి విలేజ్ ని గోస్ట్ విలేజ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే 1964 లో వచ్చిన భారీ సైక్లోన్ లో ఈ ఊరు సగానికి పైనే కనుమరుగైంది. అలాగే ఇక్కడ సముద్ర తీవ్రత ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. అందుకే తర్వాత ఇక్కడికి ఎటువంటి వెహికల్స్ ని అలౌ చేయరు. అయితే ఇక్కడికి చేరుకోవడానికి బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అండ్ వాటి టైమింగ్స్ వచ్చేసి ఇదిగో ఇవే. అయితే నేను కూడా ఈ అందాల్ని ఆస్వాదించి ఇక్కడ దొరికే టేస్టీ ఫిష్ ని ట్రై చేసి వచ్చేసా బ్యాక్ టు రామేశ్వరం. మరైతే వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చుగా.